దగ్గర నుంచి ఆస్తి తెచ్చుకోవడమే కాదు, దాన్ని జాగ్రత్తగా సెక్యూర్ చేయడమే అసలైన విద్య. సో దాన్ని ఎలా సెక్యూర్ చేయాలి? వీల్నామా ద్వారానా, గిఫ్ట్ డీడ్ ద్వారానా? ఇది మనకు వచ్చే పెద్ద క్వశ్చన్. ఈ వీడియో చూడండి, మీ డౌట్కి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫస్ట్లీ ఈ వీల్నామా ఇంకా గిఫ్ట్ డీడ్లో ఉండే ప్రోస్ అండ్ కాన్స్ మీకు చెప్తాను. ఫస్ట్లీ వీల్నామా ఒక మనిషి చనిపోయిన తర్వాతే అమల్లోకి వస్తుంది. సో ఆ మనిషి బ్రతుకున్నప్పుడు ఆ వీల్నామాలో ఎన్ని మార్పులైనా చేయొచ్చు. అండ్ నెంబర్ 2, ఆ వీల్నామాని రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు. మన ఇండియాలో వీల్నామాని రిజిస్టర్ చేసినా చేయకపోయినా దానికి ఉండే వ్యాలిడిటీ దానికి ఉంది. అండ్ మోస్ట్లీ మూడో పాయింట్, ఒక మనిషి చనిపోయిన తర్వాత వీల్నామా అమల్లోకి రావాలంటే ప్రొబేట్ అని కానీ ఎగ్జిక్యూటర్ అని కానీ ఎవరినో కానీ అపాయింట్ చేయాలి. సో దట్ ఆ వీల్నామాని యాజ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అని ఒక లీగల్ ప్రొసీజర్ ద్వారా దాన్ని చూడటానికి. సో ఇదంతా వీల్నామాకు ఉన్నది. అండ్ నెక్స్ట్లీ మనకి గిఫ్ట్ డీడ్ ఉంది. గిఫ్ట్ డీడ్లో కూడా 3 మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్లీ గిఫ్ట్ డీడ్. ఒక గిఫ్ట్ డీడ్ రాసాము అంటే దాని మీద హక్కులు ఇమ్మీడియట్గా వచ్చేస్తాయి. అండ్ నెంబర్ 2, గిఫ్ట్ డీడ్ అయితే పక్కా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా గిఫ్ట్ డీడ్ చెల్లదు. అండ్ 3, మోస్ట్ ఇంపార్టెంట్లీ గిఫ్ట్ డీడ్లో ఏంటి అంటే ఒక్కసారి గిఫ్ట్ డీడ్ రాసిన తర్వాత దాన్ని అసలు మార్చలేము. మార్చాల్సిన సర్కమ్స్టాన్సెస్ వచ్చినా కూడా చాలా ఎక్సెప్షనల్ కేసెస్లో తప్ప మామూలుగా అయితే మార్చలేము. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటా. ఏ డెసిషన్ తీసుకోవడం మీకు క్లారిటీ ఇచ్చింది అనుకుంటా. ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.